హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో ముందుకు వచ్చాం. టీఎస్ఎన్పీడీసీఎల్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ తరపు నుంచి జూనియర్ పర్సన్స్ ఆఫీసర్ సంబంధించి పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. ఇది టీఎస్ఎన్పీడీసీఎల్ అఫిషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ అఫిషియల్ వెబ్సైట్లో యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడుతుంది. అభ్యర్థులు అక్కడి నుంచి ఈ అఫిషియల్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. మరియు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకునే స్టార్టింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 27 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరియు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడం లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 17 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మరియు రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఫిబ్రవరి 4 నుంచి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. మరియు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 10th ఫిబ్రవరి రోజున ఎగ్జామినేషన్ కండక్ట్ చేయనున్నారు. 10th ఫిబ్రవరి రోజున మార్నింగ్ 10:30 to 12:30 వరకు 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. మరియు మొత్తం పోస్టుల వివరాలు చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి జూనియర్ పర్సన్ ఆఫీసర్. మరియు మొత్తం పోస్టులు 25గా ఉన్నాయి. వీటికి ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే 18 నుంచి 44 years లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ సంబంధించి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ BA, BCom, BSc నుంచి కంపల్సరీ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. మరియు వీటికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC, ST, BC వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరియు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి జనరల్ అభ్యర్థులకు అనగా OC అభ్యర్థులకు 100 + 120 అనగా OC అభ్యర్థులు 220 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదే SC, ST, BC అభ్యర్థులు అయితే ఓన్లీ 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మరియు ఇది ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయడానికి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాం. అక్కడి నుంచి ఈ అఫిషియల్ వెబ్సైట్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరియు అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఓన్లీ GHMC ఏరియా పరిధిలో హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. మరియు స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వచ్చేసి మొత్తం రిటర్న్ టెస్ట్ అనేది 100 మార్క్స్కు 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. దీంట్లో 2 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు 60 క్వశ్చన్లు ఉంటాయి. ఇవి వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ లాస్ అండ్ జనరల్ లాస్, లేబర్ లాస్, ఎక్సెస్ అనే టాపిక్ పై ఉంటాయి. మరియు సెక్షన్ B వచ్చేసి 40 క్వశ్చన్లు ఉంటాయి. ఇవి జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, హిస్టరీ రిలేటెడ్ టు తెలంగాణ కల్చర్ అండ్ మూమెంట్ సంబంధించి మరో సెక్షన్ B సంబంధించి 40 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. మొత్తం ఈ ఎగ్జామ్ 120 minutes అనగా 2 hours కండక్ట్ చేయనున్నారు. మరియు ఈ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి 10th రోజున కండక్ట్ చేస్తారు. మరియు ప్రొసీడ్యూర్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మొత్తం రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులు సెలెక్ట్ చేయబడతారు. రిటర్న్ టెస్ట్లో మెరిట్ లిస్ట్ ప్రకారం 1:1 రేషియో ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం జరుగుతుంది. వీటిలో మినిమం క్వాలిఫికేషన్ మార్కులు వచ్చేసి OC వారికి 40% రావాలి, BC వారికి 35, SC, ST వారికి 30, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి 30 రావాల్సి ఉంటుంది. కానీ మెరిట్ లిస్ట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి అవకాశం ఉంటుందని అభ్యర్థులు గమనించాలి. మరియు మొత్తంగా OC వారికి ఓపెన్ కేటగిరీ, లోకల్ కేటగిరీ ప్రకారం రిజర్వేషన్లు ఇక్కడ చూపించబడ్డాయి. ఓపెన్ వారికి మొత్తంగా 7 వేకెన్సీస్ ఉన్నాయి. లోకల్ వారికి 18 వేకెన్సీస్ రిజర్వ్ చేయబడ్డాయి. మొత్తంగా 25 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది జూనియర్ పర్సన్స్ ఆఫీసర్ TSNPDCL నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన BSK ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై అవ్వబడుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.